Hi everyone, this is Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discussing the topic is snake snips in ha- snips in tools and equipments. This is Unit 5, Lecture 19. Unit 5, Lecture 19. First of all, this is the today class syllabus. టూల్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇన్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్లో ఏముంటాయంటే స్నిప్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ 5.4 వచ్చేసి ఏంటి స్టేక్స్. 5.4 వచ్చేసి ఏంటి స్టేక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్ ఇన్ షీట్ మెటల్స్? దీస్ ఆర్ ఆల్ ద మార్కింగ్ అండ్ మెజరింగ్ ఆఫ్ షీట్ మెటల్ టూల్స్. Hacksaw, next fills and scribber and hammer, spring divider and bench vise and square. These are all the marking and measuring tools. ఈ హ్యాక్సాని యూజ్ చేసి ఏం చేయొచ్చు, ఏదైనా వర్క్ పీస్ని రిమూవ్ చేయడానికి, ఎక్స్ట్రా ఉన్న వర్క్ పీస్ని రిమూవ్ చేయడానికి ఈ హ్యాక్సా అనేది మనకి యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఈ మెటల్, థిన్ మెటల్తో ఈ బ్లేడ్ అనేది మనకి రెడీ చేస్తాం. థిన్ మెటల్తో బ్లేడ్ అనేది రెడీ చేస్తాం. దీని యొక్క లెంత్ వచ్చేసి ఎంత ఉంటుందంటే, దీని యొక్క లెంత్ వచ్చేసి 50 సెంటీమీటర్స్ టు 100 సెంటీమీటర్స్ లెంత్ అనేది ఉంటుంది. దీని యొక్క లెంత్ అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న దీని యొక్క లెంత్ అనేది 50 నుంచి 100 mm వరకు ఉంటుంది. ఇదే మెటల్తో రెడీ చేస్తాం. ఈ హెక్సా అనేది థిన్ షీట్ మెటల్స్, మనకి థిన్ ఐరన్ మెటల్తో ఈ హెక్సా అనేది మనకి యూజ్ చేస్తాం. బై యూజింగ్ హ్యాండ్ అంటే బై యూజింగ్ దేని ద్వారా మనం ఇక్కడ పట్టుకొని మనకి ఏదైనా ఎక్స్ట్రాగా ఉన్న మెటల్ని రిమూవ్ చేయడానికి, ఎలాంటి మెటల్స్, థిన్ షీట్ మెటల్స్ని మాత్రమే మనం రిమూవ్ చేయడానికి ఈ హెక్సా అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫిల్స్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక సర్ఫేస్ మీద రఫ్నెస్ కోసం మనం యూజ్ చేసే దాన్ని ఫిల్స్ అంటాం. అంటే ఇప్పుడు ఒక వుడెన్ వర్క్ పీస్ తీసుకున్నాం, ఎగ్జాంపుల్కి ఒక వుడెన్ వర్క్ పీస్ తీసుకున్నాం. ఆ వర్క్ పీస్ అనేది ఫస్ట్ ఎలా ఉంటుంది, దాని యొక్క సర్ఫేస్ ఎలా ఉంటుంది, రఫ్గా ఉంటుంది. ఆ రఫ్గా ఉన్న సర్ఫేస్ అనేది మనం స్మూతింగ్ చేయడానికి ఈ ఫైల్స్ అనేది మనకు యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్క్రిబ్బర్ అంటే ఏంటి, ఏదైనా ఎక్స్ట్రా ఉన్న మెటీరియల్స్ లేదా నట్స్ బోల్ట్స్ కానీ అవి మనకు స్క్రూ డ్రైవర్ లాగా ఈ స్క్రిబ్బర్ అనేది మనకి యూజ్ అవుతుంది. స్క్రూ డ్రైవర్ అనేది యూజ్ చేస్తాం. ఏదైనా నట్స్ బోల్ట్స్ని రిమూవ్ చేయడానికి స్క్రూ డ్రైవర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ హ్యామర్ అంటే ఏంటంటే, ఇది ఏ మెటల్తో ఉంటుందంటే, ఇప్పుడు నవే డేస్ ఎలా ఉంటుందంటే హ్యామర్స్ అనేవి ప్లాస్టిక్ హ్యాండిల్స్ అనేవి ఉంటున్నాయి. కానీ ఓల్డెన్ డేస్లో హ్యామర్స్ ఎలా ఉంటాయి అంటే, వాటి యొక్క హ్యాండిల్ అనేది ఏ మెటల్తో ఉంటుందంటే వుడ్ మెటల్తో మనకి రెడీ చేస్తారు. దీనికి ఒక ఎండ్ ఏమో ఎలా ఉంటుందంటే, ఒక ఎండ్ వచ్చేసి తలకి ఎలా ఉంటుందంటే మనకి సర్క్యులర్ బాల్ రూపంలో మనకి ఎండ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఎండ్ ఎలా ఉంటుందంటే, ఇంకొక ఎండ్ వచ్చేసి మనకి రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. ఏదైనా నెయిల్స్ని మనం ఏదైనా వర్క్ పీస్ని కొట్టడానికి, ఈ నెయిల్స్ అని వర్క్ పీస్కి కొట్టడానికి మనం ఈ హ్యామర్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ డివైడర్ అనేది మనకి బేసిక్ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో కూడా యూజ్ చేస్తాం. ఎందుకంటే ఏదైనా 2 పాయింట్స్ మధ్య లెంత్ని మెజర్ చేయడానికి ఈ స్ప్రింగ్ డివైడర్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామంటే, దర్ 2 points is there to measure the 2 points distance between the length to measure the length is called as a spring divider. Next one is the bench vise to connect it to the bench, and this is the
బెంచ్ వైజ్ మెజరింగ్ టూల్. దిస్ ఈజ్ టూ నాచెస్, వీటి మధ్యన మనం వర్క్ పీస్ని పెట్టి ఈ బెంచ్ ఈ టూల్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇలా టైట్ చేస్తాం. టైట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ రెండింటి మధ్య ఉన్న వర్క్ పీస్ అనేది మనకి ఏమవుతుంది, టైట్ అయిపోతుంది. టైట్ అయినప్పుడు దాని మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఏమేమి ఆపరేషన్ చేసుకోవచ్చు అంటే డ్రిల్లింగ్, నెక్స్ట్ ఏమైనా ఎక్స్ట్రా మెటల్స్ అనేవి రిమూవ్ చేయడానికి, లేదా దాని యొక్క సర్ఫేస్ స్మూతింగ్ చేయడానికి ఈ ఇలాంటి ఆపరేషన్స్ చేయడానికి ఈ బెంచ్ వైజ్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ అంటే ఏదైనా పర్పెండిక్యులర్గా దాని యొక్క యాంగిల్ని మెజర్ చేయడానికి, వర్క్ పీస్ యొక్క యాంగిల్ని మెజర్ చేయడానికి ఈ స్క్వేర్ అనేది యూజ్ చేస్తాం. పర్పెండిక్యులర్గా ఏదైనా దాని యొక్క యాంగిల్ని మెజర్ చేయడానికి, వర్క్ పీస్ యొక్క యాంగిల్ ఎంత యాంగిల్తో మనం బోర్డ్స్ చేస్తున్నాం, లేదా ఎంత యాంగిల్తో మనకి హోల్ చేస్తున్నాం, లేకపోతే ఎంత యాంగిల్ మనం మెజర్ చేయాలి అనేది ఈ స్క్వేర్ని యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ద కటింగ్ టూల్స్. కటింగ్ టూల్స్ మీన్స్ ఏమేమి ఉంటాయంటే కటింగ్ టూల్స్లో వేరియస్ టైప్స్ ఆఫ్ కటింగ్ టూల్స్ ఈజ్ దేర్. ఫస్ట్ వన్ ఈజ్ ద స్నిప్స్. స్నిప్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? టైప్స్ ఆఫ్ స్నిప్స్ అంటే దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ షీట్ మెటల్ వర్కర్ జనరల్లీ యూజ్డ్ టు ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ స్నిప్స్. ఎన్ని ఫాలోయింగ్ టైప్స్ ఉంటాయి? 5 టైప్స్ ఆఫ్ స్నిప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద స్ట్రైట్ స్నిప్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద బెంచ్ స్నిప్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద డబుల్ షేర్ స్నిప్, and fourth one is the bench share, and fifth one is the block share. These are all the types of snips. First of all, snip ante enti ante ikkada chuddam. Snip ante entante snips ante entante hand shares or snips are used to cut sheet of steel up to ఎంతవరకు 0.5 to 1 mm thickness, and non-ferrous materials up to 1 mm to 5 mm thickness. They must store in racks and should not be used to cutting wire and anything other than sheet metal. Snips అంటే ఏంటంటే ఏదైనా షీట్ మెటల్ని, ఏదైనా స్నిప్ యూజ్ చేసుకొని ఏదైనా మెటల్ని మనం కట్ చేయడానికి ఈ స్నిప్స్ అనేది యూజ్ చేస్తాం. ఎంత థిక్నెస్తో మనకి ఫెర్రస్ మెటీరియల్ అయితే ఎంత థిక్నెస్తో కట్ చేస్తామంటే 0.5 నుంచి 1 mm థిక్నెస్తో ఫెర్రస్ మెటీరియల్స్ కట్ చేయడానికి స్నిప్స్ అనేవి యూజ్ చేస్తాం. అదే నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ ఎంత థిక్నెస్ ఉంటే కట్ చేయొచ్చు అంటే 1.1 to 5 mm థిక్నెస్ వరకు నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ని కట్ చేయడానికి ఈ స్నిప్స్ అనేవి యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద డయాగ్రామ్ ఆఫ్ ద షిప్స్. అంటే చూడండి, దిస్ ఈజ్ ద 2 blades. దిస్ ఈజ్ ద అప్పర్ బ్లేడ్ అండ్ దిస్ ఈజ్ ద లోయర్ బ్లేడ్. ఈ రెండింటి మధ్యలో మనం షీట్ మెటల్ అనేది పెట్టి మనం కట్ చేస్తాం. చూడండి, దిస్ ఈజ్ ద పివెట్ అంటే 2 అండ్ ఈ అప్పర్ బ్లేడ్ని అండ్ లోయర్ బ్లేడ్ని కలిపే దానిని ఏమంటున్నామంటే పివెట్ అంటున్నాం. నెక్స్ట్ ఇది చూడండి, స్టాపర్స్ అంటే హ్యాండిల్స్. ఇది చూడండి, ఈ 2 హ్యాండిల్స్, వీటి ఇలా ఉన్నదాన్ని ఏమంటున్నామంటే స్టాపర్స్ అంటున్నాం. ఇవి హ్యాండిల్స్. ఈ 2 హ్యాండిల్స్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా ఒక వర్క్ పీస్ని ఇక్కడ ఈ బ్లేడ్ మధ్యలో పెట్టుకొని థిన్ షీట్ మెటల్స్ మాత్రమే ఇక్కడ మనము కట్ చేయడానికి ఈ స్నిప్పర్స్ అనేవి మనకి యూజ్ చేస్తాం. స్నిప్పర్స్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్ట్రైట్ స్నిప్ అంటే దే హ్యావ్ స్ట్రైట్ జాస్ అండ్ యూజర్ ఫర్ స్ట్రైట్ లైన్ కటింగ్. ఏదైనా వర్క్ పీస్ని స్ట్రైట్ జాస్, వాటి యొక్క జాస్ అనేది స్ట్రైట్గా ఉంటాయి, అండ్ యూజ్ టు ఎలా యూజ్ చేస్తామంటే వర్క్ పీస్ని కటింగ్ అనేది ఎలా ఉంటుందంటే స్ట్రైట్గా ఉంటుంది. స్ట్రైట్గా ఉంటుంది. నెక్స్ట్ కర్వ్డ్ స్నిప్ అంటే ఏంటంటే ఆ బ్లేడ్ ఫర్ మార్కింగ్ సర్క్యులర్ కట్స్ అంటే కర్వ్డ్ స్నిప్ని యూజ్ చేసుకొని ఆ షీట్ మెటల్ని అంటే ఒక మనకి రౌండ్గా మనకి కట్ చేసుకోవడానికి ఈ కర్వ్డ్ స్నిప్ అనేది మనకి యూజ్ అవుతుంది. రౌండ్గా కట్ చేసుకోవడానికి ఈ కర్వ్డ్ స్నిప్ అనేది మనకి యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద కర్వ్డ్ స్నిప్ అంటే చూడండి, మామూలు స్నిప్కి అది స్ట్రైట్ స్నిప్కి కర్వ్డ్ స్నిప్కి ఎలా డిఫరెన్స్ అంటే
వీటి యొక్క బ్లేడ్స్ ఎలా ఉంటాయి అంటే స్ట్రైట్ స్నిప్లో మనకి మనకి స్ట్రైట్గా ఉంటాయి, కానీ కర్వ్డ్ షిప్లో సమ్ యాంగిల్ అనేది మనకి మెజర్ అయి ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ బ్లేడ్స్కి మీద సమ్ యాంగిల్ అనేది క్రియేట్ ఉంటుందా. ఈ రెండు బ్లేడ్ని కలిపేదాన్ని ఏమంటున్నాం అంటే పివెట్ అని చెప్పుకుంటున్నాం కదా. ఈ పివెట్ని యూజ్ చేసుకొని ఈ పివెట్ ఎక్కడ కనెక్ట్ అయి ఉంటే హ్యాండిల్కి కనెక్ట్ అయ్యి ఈ రెండింటి మధ్య ఉండేదాన్ని ఈ రెండింటిని ఏమంటున్నాం అంటే హ్యాండిల్స్ అంటున్నాం. ఈ హ్యాండిల్స్ చూడండి ఇలా ఉన్నదాన్ని స్టాపర్ అంటున్నాం. స్టాపర్ అంటే ఇంతవరకు రాంగ్లోనే మనకి ఏదైనా వర్క్ పీస్ని కట్ చేయడానికి ఇంతవరకు ఈ రెండు మెటల్స్ అనేది అప్పర్ హ్యాండిల్ అండ్ లోయర్ హ్యాండిల్ ఇక్కడ టచ్ అయినప్పుడు ఇంతవరకు ఆగిపోతుంది, ఇంతవరకు మాత్రమే మనకి కట్ అయిపోతుంది, వర్క్ మెటల్ అనేది మనకి కట్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద కర్వ్డ్ స్నిప్. ది డిఫరెన్స్ బిట్వీన్ ద స్ట్రైట్ స్నిప్ అండ్ కర్వ్డ్ స్నిప్ అంటే ఏం రాసుకోవచ్చు అంటే ఏం లేదు. స్ట్రైట్ స్నిప్లో ఏం చేస్తామంటే ఏదైనా ఒక వర్క్ పీస్ లేదా ఏదైనా షీట్ మెటల్, ఇప్పుడు షీట్ మెటల్ గురించి మనం మాట్లాడుకుంటుంది కాబట్టి ఏదైనా థిన్ షీట్ మెటల్ని వాటి యొక్క కటింగ్ చేసే విధానం ఎలా ఉండాలంటే స్ట్రైట్గా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. అలా స్ట్రైట్గా కట్ చేసినప్పుడు దాన్ని ఏమంటున్నామంటే స్ట్రైట్ స్నిప్ అంటున్నాం. కానీ మనకి కర్వ్డ్ స్నిప్లోకి వచ్చేసరికి సమ్ యాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. సమ్ యాంగిల్ అనేది మనకి క్రియేట్ అయ్యి మనకి ఆ షీట్ మెటల్ని కట్ చేస్తాం. అంటే అలా ఎగ్జాంపుల్ రౌండ్ షేప్ కానీ నెక్స్ట్ ఏదే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్లో మనకి కట్ చేస్తే దాన్ని ఏమంటున్నామంటే కర్వ్డ్ స్నిప్ అంటున్నాం. ఏమంటున్నాం? కర్వ్డ్ స్నిప్ అంటున్నాం. Next one is the striking tool. Next one is the striking tool. It is modern handed hammer or round or rectangular cross section. The strike face is made flat to the work. The striking face is made flat to the work. The mallet is used to give a light blows to the sheet metal in bending and finishing. ఈ మెటల్ని యూజ్ చేసుకోవడానికి మలాట్ని యూజ్ చేసుకుని మనకి ఏమేమి ఆపరేషన్ చేయొచ్చు అంటే వర్క్ పీస్ని స్ట్రైట్నింగ్గా మనకి చేయడానికి, వర్క్ పీస్ని స్ట్రైట్నింగ్గా చేయడానికి ఈ మలాట్ అనేది మనకి యూజ్ అవుతుంది. వాటి యొక్క ఫినిషింగ్స్ చేయడానికన్నా వాటి యొక్క బెండింగ్ ఆపరేషన్స్ ఏమన్నా చేంజ్ చేయాలన్నా ఈ మలాట్ని యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ మలాట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మలాట్స్ అనేవి మనకి యూజ్ అవుతున్నాయి, కనబడుతున్నాయి కదా. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మలాట్స్ అనేవి ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద ఆర్డినరీ వుడెన్ మలాట్. ఆర్డినరీ వుడెన్ మలాట్ అంటే ఎలా ఉంటుందంటే దాని యొక్క హ్యాండిల్ ఎలా ఉంటుందంటే వుడెన్ వర్క్ పీస్తో మనకి కలిగి ఉంటుంది. వుడెన్ వర్క్ పీస్ అనేది కలిగి ఉంటుంది. ఈ ఆర్డినరీ వర్క్ పీస్ని ఏం చేయాలంటే ఏం చేస్తామంటే ఏదైనా చిన్న చిన్న ఆపరేషన్స్ చేయడానికి మాత్రమే ఈ ఆర్డినరీ వుడెన్ హ్యామర్ని యూజ్ చేస్తాం. ఆర్డినరీ వుడెన్ హ్యామర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యామర్స్ అనేవి ఉన్నాయి కదా. ఇవే ఇంకా మిగతా ఏం చేస్తామంటే పెద్ద పెద్ద ఆపరేషన్స్ చేయడానికి, అంటే పెద్ద పెద్ద ఆపరేషన్స్ అంటే మలాట్ యూజ్ చేసుకుని ఏమైనా ఆపరేషన్ చేయడానికి ఇప్పుడు వాటి యొక్క ఫినిషింగ్స్ ఎలా ఉండాలి, వాటి యొక్క ఫినిషింగ్స్ అంటే దాని యొక్క బెండింగ్ ఆపరేషన్స్ ఎలా ఉండాలి. మామూలుగా థిన్ షీట్ మెటల్కి అయితే వుడెన్ ఏమవుతుంది, బౌండరీ వుడెన్ అనేది మనకి యూజ్ అవుతుంది థిన్ షీట్ మెటల్కి అయితే. అదే లార్జ్ స్కేల్ ఐరన్ మెటల్స్కి అయితే ఏమవుతుందంటే మిగతా మలాట్స్ అనేవి మనకి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద స్టేక్స్. స్టేక్స్ అంటే ఏంటంటే దేర్ ఆర్ 10 టైప్స్ ఆఫ్ స్టేక్ ఆపరేషన్స్ ఇస్ దేర్. ఫస్ట్ వన్ ఈజ్ ద డబుల్ స్టీమ్ స్టేక్, and second one is the blowhorn stake, and third one is the Berkshire stake, and fourth one is the beveled edge stake, and fifth one is the conductor stake, and sixth one is the funnel stake, and seventh one is the half moon stake, and eighth one is the Hattich stake, and ninth one is the crazing stake, and tenth one is the needle case stake. There are the 10 types of the stake operations is there. What is the uses of the stake operation? Stake ni operation వల్ల మనకి యూజ్ ఏంటంటే a stake are made up of a steel and forged in variety of shapes and sizes. In working phases is machined and polished to facilitate various operations such as bending, streaming or
ఫార్మింగ్. దీస్ ఆర్ ఆల్ ద స్టేక్ ఆపరేషన్స్. అంటే స్టేక్ ఆపరేషన్స్ యూజ్ చేసుకుని ఏం చేస్తామంటే, ఇది అసలు స్టేక్ ఆపరేషన్స్ ఏ మెటల్తో కలిగి ఉంటుందంటే స్టీల్ మెటల్, మేడ్ ఆఫ్ ఈ స్టీల్ మెటల్స్ అనేది మనకి యూజ్ చేస్తాం. దీని యొక్క ఎలా ఉంటుందంటే వాటి యొక్క షేప్ అండ్ సైజెస్ని, వర్క్ పీస్ యొక్క షేప్ అండ్ సైజెస్ని చేంజ్ చేయడానికి ఈ స్టేక్ అనేది మనకు యూజ్ చేస్తుంది. దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే 10 టైప్స్ ఆఫ్ స్టేక్స్ ఆపరేషన్స్ ఈజ్ దేర్. మనం చెప్పుకున్నాం కదా, బ్లేడ్ అని, బ్లో హార్న్ అని, బెరికేర్ అని, బెవెల్డ్, కండక్టర్, ఫెనల్, హాఫ్ మూన్, హచ్చెట్ అండ్ క్రియేటింగ్ అండ్ నీడల్ క్యాస్ట్ స్టేక్స్ అని చెప్పుకున్నాం కదా. దీస్ ఆర్ ఆల్ ద 10 టైప్స్ ఆఫ్ ద స్టేక్ ఆపరేషన్స్. ఇంకో చూడండి, ఇక్కడ మనకి 10 అనేవి మనకి కనపడుతున్నాయా? ఈ 10 ఆపరేషన్స్ అనేవి మనకు కనపడుతున్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద, ఇది చూడండి, ఇది చూసినట్లయితే ఏమవుతుంది అంటే మనకి డబుల్ స్టీమ్ స్టేక్. డబుల్ స్టీమ్ స్టేక్ ఇదిగోండి, ఇది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ద డబుల్ స్టీమ్ స్టేక్. డబుల్ స్టీమ్ స్టేక్ అంటే ఈ డబుల్ స్టేమ్ని యూజ్ చేసుకుని ఏం చేస్తామంటే, ఈ డబుల్ స్టేమ్స్ హ్యాస్ టూ హార్న్స్. దిస్ ఈజ్ ద వన్ హార్న్ అండ్ దిస్ ఈజ్ ద అనదర్ హార్న్. చూడండి, ఇక్కడ ఇదొక హార్న్, నెక్స్ట్ ఇదొక హార్న్. అంటే ఏంటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ డబుల్ స్టీమ్ ఆఫ్ విజల్స్. దేర్ ఆర్ 2 టైప్స్. ఏముంటాయి? డబుల్ స్టీమ్ వెజల్స్ అనేవి దీనికి ఉంటాయి. డబుల్ స్టీమ్ వెజల్స్ అనేవి ఉంటాయి. హ్యానర్స్ అంటే చూడండి, హ్యాండ్స్ అంటే మనకి ఏంటంటే, హార్న్స్ అంటే ఇదొక హార్న్, నెక్స్ట్ ఇదొక హార్న్, వీటిని హార్న్స్ అంటాం. దిస్ ఈజ్ ద హెడ్. ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటున్నామంటే హెడ్ అంటున్నాం. నెక్స్ట్ శంక్. దీన్ని ఏమంటున్నామంటే శంక్. చూడండి, దీనికి షగ్ అంటున్నాం, దిస్ హెడ్ అంటున్నాం. ఈ రెండింటిని ఉన్నాయి చూడండి, ఈ రెండింటిని ఏమంటున్నామంటే హార్న్స్ అని అంటున్నాం. అంటే ఇప్పుడు చూడండి, డబుల్ స్టీమ్ స్టేక్ అంటే ఏంటంటే దెర్ ఆర్ 2 హార్న్స్ అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ డబుల్ స్టీమ్. ఇది ఏ 2 హార్న్స్ ఉన్నాయి? 2 హార్న్స్. ఈ 2 హార్న్స్ ఉన్నాయి. ఎందుకు యూజ్ చేస్తామంటే టు మేక్ డబుల్ స్టీమ్ ఫర్ వెజల్స్. ఆపరేషన్ చేయడానికి ఈ డబుల్ స్టీమ్ స్నేక్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటిది? బ్లో హార్న్ స్టేక్. అదే కదా, బ్లో హార్న్ స్టేక్ అంటే ఇదిగో చూడండి, ఇది బ్లో హార్న్ స్టేక్ అంటే ఇంకోటి, ఇది బ్లో హార్న్ స్టేక్ అంటే ఇది బ్లో హార్న్ స్టేక్ అంటే ఎందుకు యూజ్ చేస్తామంటే షార్ట్ టేపర్డ్ హార్న్ at one end, short tapered horn at one end and a long tapered one at the another end. ఒక ఎండ్ ఎలా ఉంటుందంటే షార్ట్గా ఉంటుంది, నెక్స్ట్ ఇంకొక ఎండ్ ఎలా ఉంటుంది, వాటి యొక్క ట్యాపర్డ్ హార్న్స్ అనేవి, ఈ 2 హార్న్స్ అని చెప్పుకుంటున్నాం కదా, ఈ 2 హార్న్స్ అనేవి ఒక టైప్ ఏమో స్మాల్గా ఉంటుంది, అనదర్ టైప్ వచ్చేసి లాంగ్గా ఉంటుంది. ఇక్కడ మనం కరెక్ట్గా గుర్తుంచుకోవచ్చు ఏంటంటే బ్లో హార్న్లో ఎలా ఉంటుందంటే ఈ హార్న్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ హార్న్ అనేది ఎలా ఉంటుందంటే షార్ట్గా ఉంటుంది, అనదర్ సైడ్ ఆఫ్ ది హార్న్ ఎలా ఉంటుందంటే లాంగ్గా ఉంటుంది. Blow horn stake has a short tapered horn at one end and a long tapered one end at the other end. It is used to flat forming or steaming funnels. It is used to forming చేయడానికి ఆర్ స్టీల్ స్టీమింగ్ ఫనల్ని చేయడానికి ఇది అనేది మనకి యూజ్ అవుతుంది. ఏంటి అసలు బ్లో హార్న్ అంటే? ఇంకోసారి మళ్ళీ చెప్పుకుందాం. బ్లో హార్న్ అంటే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ హార్న్ ఏమో స్మాల్గా ఉంటుంది, నెక్స్ట్ అనదర్ టైప్ ఆఫ్ ది హార్న్ ఈజ్ ద మనకి ఎలా ఉంటుంది, పొడుగు అంటే బిగ్గా ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ స్మాల్ ఉంటుంది, అనంతరం వచ్చి లార్జ్గా ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఈ ఆపరేషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫార్మింగ్ చేయడానికి, ఈ ఫార్మింగ్ అనేది చేయడానికి ఈ ఆపరేషన్ అనేది మనకి యూజ్ చేస్తాం.
Next one is the brake horn stake. This is the brake horn. This is the brake horn stake. Third one is the brake horn stake. Brake horn stake ఎందుకు యూజ్ చేస్తామంటే brake horn stake has a square tapered horn one end side and a round tapered horn and the opposite side. వన్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఒక ఎండ్ ఎలా ఉంటుందంటే రౌండ్గా ఉంటుంది అని చెప్పుకున్నాం. అదేగా చెప్పుకుంది బ్రేక్ హార్న్ స్టేక్లో ఎలా ఉంటుందంటే ఒక ఎండ్ ఏమో ఖాళీగా ఉంటుంది, నెక్స్ట్ అనదర్ ఎండ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, అనదర్ ఎండ్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే రౌండ్ ట్యాపర్డ్ హార్న్. అనదర్ ఎండ్ వచ్చేసి ఎలా ఉంటుంది, రౌండ్గా, దాని యొక్క ట్యాపర్డ్ హార్న్ ఎలా ఉంటుందంటే రౌండ్గా ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఇదే ఇక్కడ డయాగ్రామ్ చూసుకున్నట్లు ఒక ఎండ్ ఏమో ఏమి లేదు, నెక్స్ట్ అనదర్ ఎండ్ వచ్చేసరికి రౌండ్ ట్యాపర్డ్ హార్న్ అనేది మనకి ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు షేపింగ్ రౌండ్ అండ్ స్క్వేర్ సర్ఫేసెస్, బెండింగ్ ఎడ్జెస్ అండ్ మార్కింగ్ కార్నర్స్. అంటే ఏంటంటే బెండింగ్, వాటి యొక్క ఎడ్జెస్ అలాంటి ఆపరేషన్ చేసేటప్పుడు, వాటి యొక్క షీట్ మెటల్ మీద ఆపరేషన్ చేసేటప్పుడు వాటి యొక్క ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎలా ఉంటాయి అంటే కార్నర్స్ అనేవి మనకి కరెక్ట్ యాక్యురేట్గా ఉండవు. కాబట్టి ఈ బ్రేక్ హార్న్ స్టేక్ని యూజ్ చేసుకోవచ్చు వాటి యొక్క ఎడ్జెస్ని బెండ్ చేయడానికి, నెక్స్ట్ వాటి యొక్క కార్నర్స్ని మార్కింగ్ చేయడానికి ఈ బ్రేక్ హార్న్ స్టేక్ అనేది మనం యూజ్ చేస్తాం. ఈ బ్రేక్ హార్న్ స్టేక్ అనేది మనం యూజ్ చేస్తాం. And next one is the beveled edge stake. Next one is the beveled edge stake. This is the beveled edge stake. This is the beveled edge stake. This beveled edge square stake has beveled square head with a offset snake. This is the offset snake, and it is used to form corners and edges. ఏంటి వాటి యొక్క కార్నర్స్ అండ్ ఎడ్జెస్. ఇప్పుడు షీట్ మెటల్ ఇలా ఉందనుకుంది, వాటి యొక్క కార్నర్స్ నెక్స్ట్ వాటి యొక్క ఎడ్జెస్ని మనకి యాక్యురేట్గా చేయడానికి ఈ ఆపరేషన్ అనేది మనం యూజ్ చేస్తాం. ఏంటి వాటి యొక్క కార్నర్స్ ఆపరేషన్స్ అన్ని మనకి యాక్యురేట్గా చేయడానికి యూజ్ చేస్తామని చెప్పుకుంటున్నాం. దిస్ ఈస్ ద బివెల్ ఎడ్జ్ స్క్వేర్. ఒకసారి చెప్పుకుందాం మళ్ళీ. బివెల్ ఎడ్జ్ స్క్వేర్ అంటే ఏంటంటే బివెల్ ఎడ్జ్ స్క్వేర్ స్టేక్ హ్యాజ్ ఏ beveled square head with an offset snake. It is used to form corners and edges. And next one is a conductor stake. This is the conductor stake. Its conductor stake has two cylindrical horns. These are all the two cylindrical horns having different diameters. It is used for forming pipes and cylindrical pipes. This conductor stake has two cylindrical horns is there. This is the first cylinder snake, and second one is the second cylinder snake. These cylinder stakes are used to forming the pipes, and cylindrical pipes are used in the using the conductor snake. And next one is a funnel stake. This funnel stake is used to forming the conical shapes for marking wire ranges.
forming conical shapes for marking wire ranges. This is the funnel stake. This is the funnel stake, and these are used to forming the conical shapes for the marking wire. Conical shape for the marking wire. Marking wire ranges. And next one is the half moon stake. Half moon stake. This is the half moon stake. It is used to folding edges of cylindrical shape articles. It is used to folding the edges. This is the uses of the దాని వల్ల యూజ్ ఏంటంటే ఫోల్డింగ్ ఎడ్జెస్ని సిలిండ్రికల్ ఉన్న ఎడ్జెస్ని మనకి ఫోల్డ్ చేయడానికి ఈ హాఫ్ మూన్ స్టేక్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ Hchet stake. Hchet stake. This is the Hchet stake. These horizontal straight edge and can be used for marking the straight sharp bends and for folding and bending edges. ఈ ఆపరేషన్ యూజ్ చేసిన కూడా ఏంటంటే వాటి యొక్క బెండ్ ఎలా ఉందో ఫోల్డ్ చేయడానికి, వాటి యొక్క ఎడ్జెస్ అనేవి ఫోల్డ్ చేయడానికి లేదా వాటి యొక్క ఎడ్జెస్ అనేవి మనకి బెండ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద క్రషింగ్ స్టేక్. నెక్స్ట్ వన్ ఈజ్ ద అదే కదా నెక్స్ట్ వన్ ఈజ్ ద క్రషింగ్ stake. This stake is used to, this is the crushing stake. This crushing stake has a tapered square horn with a groove start and one end of the tapered round horn at another end. The stake horn is used for wiring and bending, and the round horn is used for the forming conical shapes. These are all the sheet metal hand tool operations. Steel metal hand tool operation. There are various types of హ్యాండిల్స్ అనికి మనకి ఈ స్నిప్స్ అనేవి మనకి యూజ్ అవుతుందని చెప్పుకున్నాం. ఏవేంటి అంటే ఇక్కడ చూసినట్లయితే డబుల్ స్టీమ్ స్టేక్ అండ్ వార్మ్ స్టేక్ అండ్ బ్రేక్ డౌన్ స్టేక్ అండ్ బివెల్డ్ ఎడ్జ్ స్టేక్ అండ్ కండక్టర్ స్టేక్ అండ్ ఫ్యూయల్ స్టేక్ అండ్ హాఫ్ మూన్ స్టేక్ అండ్ హెచ్ఎడ్ స్టేక్ అండ్ క్రీజింగ్ స్టేక్ అండ్ నీడిల్ కేస్ స్టేక్. దీస్ ఆర్ ఆల్ ద స్టేక్స్ ఆపరేషన్స్. Stake is stake అంటే డెఫినేషన్ చూడండి. స్టేక్ ఫార్మ్స్ యూజువల్లీ గ్రూప్ అండ్ ఫార్మ్ మెటల్ షీట్ ఇంటూ ద యూజఫుల్ షేప్. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ద స్టేక్. ఏదైనా మెటల్ని గ్రూప్గా ఉన్నప్పుడు వాటి యొక్క మెటల్స్ యొక్క షేప్స్ని మనకి యూజ్ అవుతాయి. ఈ షేప్ మెటల్ని యూజ్ చేసుకుని వాటి యొక్క మెటల్స్ యొక్క షేప్స్ని మనకి యాక్యురేట్గా చేయడానికి ఈ స్టేక్ అనేది మనకి యూజ్ అవుతుంది. సపోర్టింగ్ టూల్స్ యాజ్ వెల్ యాజ్ ఫార్మింగ్ tools. Supporting tools as well as forming tools. Fitted on workbench and job worked on them. Fitted on workbench and job worked on them. There are various types of operations is there. First one is the black iron and Hchet stake and funnel stake and convex stake and pipe stake. These are etc. These are all the staking operations. These are all the stake operations. These are the types of snips. These are the types of snips. మనం చెప్పుకుందాంగా స్ట్రైట్ టిప్స్ ఎందుకు యూజ్ చేస్తాం. ఏదైనా ఆపరేషన్స్ని మనకి ఇలా స్ట్రైట్ ఆపరేషన్ చేయడానికి ఈ స్ట్రైట్ స్నిప్ అనేది మనకి యూజ్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు చూద్దాం. ఒకటి ఇది వర్క్ పీస్. ఈ స్ట్రైట్ స్నిప్ని యూజ్ చేసుకుని ఏంటంటే ఈ రెండింటి మధ్య ఈ వర్క్ పీస్ని ఇలా ఇన్సర్ట్ చేస్తాం. ఇది చూడండి. These are all the handles. This is the pivot. Pivot. This is the pivot. This is the work piece. ఈ వర్క్ పీస్ని ఎలా కట్ చేయాలి అనేది స్ట్రైట్గా కట్ చేయాలి. ఏ ఆపరేషన్స్లో స్ట్రైటింగ్ స్నిప్ ఆపరేషన్లో వర్క్ పీస్ని ఎలా కట్ చేయాలంటే ఇలా స్ట్రైట్గా కట్ చేయాలి. అలా స్ట్రైట్గా కట్ చేసే దాన్ని ఏమంటున్నామంటే స్ట్రైటింగ్ స్నిప్ ఆపరేషన్ అని
అంటున్నాం. అలానే కాకుండా సమ్ యాంగిల్తో ఈ స్నిప్ను యూజ్ చేసుకొని ఈ హ్యాండిల్స్ని చూడండి ఇక్కడ పట్టుకుంటాం కదా, ఈ హ్యాండిల్స్ని యూజ్ చేసి సమ్ యాంగిల్తో మనకి వర్క్ పీస్ని ఇలా కట్ చేసినట్లయితే దాన్ని ఏమంటున్నామంటే కర్వ్డ్ స్నిప్ అని అంటున్నాం. కర్వ్డ్ స్నిప్ అని అంటున్నాం. అదే కదా ఇక్కడ ఆపరేషన్ చూడండి. ఇట్ ఈజ్ ఏ స్ట్రైట్ బ్లేడ్ అండ్ యూజ్డ్ ఫర్ కటింగ్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్స్ అండ్ ఫర్ trimming the edges. The uses of the straight snip is shown in figure. చూడండి వాటి యొక్క ఆపరేషన్స్ అనేవి స్ట్రైట్గా చేస్తుంది. ఇప్పుడు దిస్ ఈస్ ద స్ట్రైట్ స్నిప్, దిస్ ఈస్ ద యూజెస్ ఆఫ్ ద స్ట్రైట్ స్నిప్. ఈ స్ట్రైట్ స్నిప్ అని ఎలా యూజ్ చేస్తున్నామని ఈ డయాగ్రామ్లో మనం చూస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద బెంట్ ఆర్ కర్వ్డ్ స్నిప్. అదేగా మనం చెప్పుకుంది. ఈ కర్వ్డ్ స్నిప్లో ఏం చేస్తున్నామంటే మనం ఏదైనా ఆపరేషన్ ఇంకో మళ్ళీ ఒకసారి ఇస్తున్నాం చూడండి. దిస్ ఈజ్ ద వర్క్ షీట్ మెటల్, దిస్ ఈజ్ ద పివెట్, దిస్ ఈజ్ ద అప్పర్ ఫేస్, దిస్ ఈజ్ ద లోయర్ ఫేస్, దీస్ ఆర్ ఆల్ ద హ్యాండిల్స్. ఈ హ్యాండిల్స్ని యూజ్ చేసుకునే కదా మనకి ఈ 2 స్నిప్స్ అనేవి సమ్ యాంగిల్తో ఇలా కట్ చేయడాన్ని బెంట్ ఆర్ కర్వ్డ్ స్నిప్ అని అంటున్నాం. ఒకసారి చూద్దాం మళ్ళీ డెఫినేషన్స్ అనేది మనకి. ఇట్ ఈస్ ఏ కర్వ్డ్ బ్లేడ్ అండ్ యూజెస్ ఫర్ ద కటింగ్ సర్కిల్స్ అండ్ ఇర్రెగ్యులర్ షేప్స్. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ట్రిమ్మింగ్ ద సిలిండ్రికల్ edges. The curved snip and used for the illustrated. Its uses is illustrated. అంటే ఇలా సిలిండ్రికల్ ఆపరేషన్స్లో ఉన్నప్పుడు కూడా ఈ కర్వ్డ్ స్నిప్ని యూజ్ చేసుకొని దాన్ని వర్క్ పీస్ని కట్ చేయడానికి ఈ కర్వ్డ్ స్నిప్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద డబుల్ షేర్స్. Double shears are used for cutting thin cylindrical stove pipes. అంటే ఏదైనా థిన్ సిలిండ్రికల్ ఉంటాయి కదా ఇలా, దిస్ ఈజ్ ద సిలిండ్రికల్, ఏదైనా ఒక సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ అనుకుందాం. ఈ థిన్ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ని మనకి కట్ చేయడానికి లేదా పైప్స్ని కట్ చేయడానికి ఈ డబుల్ షేర్ స్టిప్ అనేది మనకి యూజ్ అవుతుంది. అదే కదా మనం చెప్పుకుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద bench shear. Bench shear is a heavier than the plain hand shears, straight and bent snips, and are used for the cutting metal sheets up to ఎంత రేంజ్ వరకు బెంచ్ షీర్స్ అనేది యూజ్ చేస్తామంటే బెంచ్ షీర్స్ని యూజ్ చేసుకొని ఇక్కడ చూసినట్లయితే 2 mm థిక్నెస్ వరకు మనకి బెంచ్ స్టిక్స్ని మనం కట్ చేయడానికి 2 mm థిక్నెస్ వరకు మనకి కట్ చేయడానికి యూజ్ అవుతుంది. One arm of the shear is fixed in vise and another is moved to handle of cutting the sheet. This is use of bench sheet illustrated. Next one is the block shear. అంటే చూడండి ఏదైనా ఒక ఆపరేషన్ మీద ఏదైనా ఒక వర్క్ పీస్ మీద ఆ వర్క్ పీస్ అనేది ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నాం. ఓన్లీ ఒక హ్యాండిల్ మాత్రమే ఉంటుంది. ఈ కట్ చేసి ఇప్పుడు ఇది ఎక్కడ మనకి ఫిక్స్ అయి ఉంటుంది, ఈ మెటల్కి ఈ ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ మనకి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ కనెక్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఈ పివెట్ ద్వారా ఆ వర్క్ పీస్ని మనం కట్ చేయడానికి ఈ బ్లాక్ షేర్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఏ బ్లాక్ షేర్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్ 1 ఆర్ ద షేర్ ఈజ్ బెండ్ డౌన్ ఎట్ రైట్ యాంగిల్ అండ్ ఈజ్ ఫిక్స్డ్ ఈజ్ ద వుడ్ బ్లాక్ ఆఫ్ టేబుల్. ద అదర్ స్ట్రైక్ ఆర్మ్ ఈజ్ ఆపరేటెడ్ బై ద హ్యాండ్ యూజ్డ్ ఫర్ ద కటింగ్ థిక్కర్ మెటల్ షీట్స్. ఏదైనా థిక్కర్ మెటల్ షీట్స్ మాత్రమే ఇక్కడ మనకి థిక్కర్ మెటల్ షీట్స్ని మనం రిమూవ్ చేయడానికి ఈ బ్లాక్ షేర్స్ అనేది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ద క్లాస్ ఆఫ్ snips and stakes class, and next class we will discussing the hand hammers in mallards in
షీట్ మెటల్లో నెక్స్ట్ హ్యాండ్ టూల్స్ అనేవి ఏముంటాయి అనేది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ దిస్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.